హలో అండి. హాయ్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నిటికీ సిద్ధం 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 అంటూ సిద్ధం సభలు స్టార్ట్ చేశారు సీఎం జగన్మోహన్ గారు. అసలు సిద్ధం సభల గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ఎవరికి ఏం తెలియచేయాలనుకుంటున్నారు సిద్ధం సభల ద్వారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బహిరంగ సభలో పెట్టి నేను ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తే ఈ సిద్ధం సభల్లో జనాలు ఎవరు రావటం లేదు. అందుకని వీళ్ళు గ్రాఫిక్స్లు చేసుకుంటున్నారు. ఏ విధంగా గ్రాఫిక్స్లు చేస్తారు తెలుసా? వీళ్ళు డైరెక్ట్ లైవ్ ఎవరు ఎక్స్క్లూజివ్ లైవ్లు ఈ విధంగా ఇస్తూ ఉంటారు. దాంట్లో కూడా డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? 100 మంది ఉంటారు, దాన్ని డ్రోన్ షాట్ 100 అడుగులకు పైకి పంపిస్తాడు, దాని నుంచి తీస్తాడు, 1,00,000 మంది వచ్చేసారంటారు. ఉండేది 100 మంది. ఆ టైప్ ఆఫ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ కానీ జనాల్ని బస్సుల్లో వ్యాన్లో నేను చెప్తాను. ఫస్ట్ 2 సభల గురించి నేను చెప్పేది ఆ విధంగా చేసుకున్నారు. ఇది లీక్ అయ్యే కొద్దీ ఇంకెట్టైనా జనాలను రప్పియాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ 7-8 పార్లమెంట్లు కలిపి బస్సులు వాళ్ళ దగ్గర ఉండే వ్యవస్థ వాలంటీర్లను పంపించి ఇంటింటికి ఒక మనిషి రావాలి, మీరు ఇది రావాలని బెదిరించి అంతమందిని తీసుకొని రావడానికి ప్రయత్నించారు. అక్కడ ఎంతోమంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిద్ధం సభలో ఎండలో నిలబెట్టారు. కనీసం ఇది కూడా ఇవ్వకుండా ఎండలో నిలబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇంకొకటి కూడా జరిగింది. మీరు చూస్తే సిద్ధం సభల్లో ఈయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి ఉందని అందరూ అంటుంటారు. అది నిజం అబద్ధం నిన్న తేలిపోయింది జనాలందరికీ. మిట్ట మధ్యాహ్నం ఎండ మండుతూ ఉంటే ఫ్లాష్ లైట్లు తీసి లైట్ అయింది అంటారు. ఎవడన్నా మతుండేవాడు మాట్లాడతాడా? రాత్రుల్లో వేస్తారు. అది నాకు తెలిసి లోకేష్ గారిని చూసి స్క్రిప్ట్ కాపీ కొడుతున్నాడు. ఏ విధంగా తెలుసు? ఒకప్పుడు లోకేష్ గారు తన పాదయాత్రలో నైట్ బహిరంగ సభలు జరిగినప్పుడు మీరందరూ ఈ విధంగా ఫ్లాష్ లైట్లు వేయండి అని ఈ విధంగా చెప్పేవాళ్ళు యూత్ని. అంటే ఆయన మాస్ లీడర్ కాబట్టి ఆ విధంగా యూత్లో ఒక ఊపు కోసం ఆ విధంగా చెప్పాడు. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంది నేను కూడా చేద్దామని చెప్పి ఈయన స్క్రిప్ట్ రాసిచ్చినోడు కన్నా బుద్ధి ఉండాలి. మధ్యాహ్నం స్పీచ్ చెప్పేది ఈయనైనా లైన్ స్కిప్ చేసి చెప్పాలి. ఏమైందంటే కామెడీ, మిట్ట మధ్యాహ్నం ఎండలో లైట్ తీసి వేయండి అంటారు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే ఏంద్ర వీణ మిట్ట మధ్యాహ్నం ఎండ ఉంది, ఫ్లాష్ లైట్లు ఏమంటుండే, ఏమన్నా వీడికి మతి పోయిందా పిచ్చా అన్నట్టు. అక్కడ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో. రెండోది, ఆయన సిద్ధం సభల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రాప్తాడు సభలో కావచ్చు, అక్కడ ప్రధానంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయి? కుప్పం నుంచి చెప్పను. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే అభివృద్ధి గుర్తొస్తుంది. నీ పేరు చెప్తే నువ్వు చేసిన ద్రోహాలు కనిపిస్తాయి. సామాజిక న్యాయం గురించి మాట, చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం ఇస్తే నువ్వేమంటే నీ సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకున్నావు. ఇది నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉండే డిఫరెన్స్. ఇక్కడ వాళ్ళ కార్యకర్తల్ని రౌడీలుగా తయారు చేస్తున్నాడు. ఇది సాధారణ న్యూట్రల్ పీపుల్ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, భీమిలీలో సబ్ పెట్టినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి బాక్సింగ్ గుద్దండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఒక సైకోల్లా గుద్దండి అని చెప్తున్నాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు అధికారం లేని వ్యక్తిపై నువ్వేం చేయాలి? నువ్వు అధికారం నువ్వు చేసినట్టు చెప్పుకోవాలి, అంతేగాని ప్రతిపక్ష నాయకులను కొట్టేదానికి రౌడీజాన్ చేసేదానికి కాదు. ఈ 5 ఏళ్ళు రాష్ట్రంలో జరిగింది ఇదే. ఇప్పుడు ఎలక్షన్కు ముందు కూడా వాళ్ళ కార్యకర్తలను దానికి సిద్ధం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు ధైర్యం గెలవలేడు కాబట్టి బూతుల్లో రౌడీజం గుండాయిజం చేయడానికి దిగజారిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పెత్తందారులకి, పేదవాళ్ళని రక్షించే వాళ్ళకైతే యుద్ధం జరుగుతుంది అని అయితే ఆయన చెప్పారు. అవును, నిజమే. పేదలకి పెత్తందారులకు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెత్తందారుడు, రాష్ట్రంలో ఉండే ప్రజలు పేదవాళ్ళు, వీళ్ళిద్దరికీ జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో పేదవాళ్ళు గెలుస్తారు, పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఊరికి 10 ప్యాలెస్లు ఉండేవాడు పేదవాడు అవుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థాలు వేరా? అంటే తినడానికి కూడుగోళ్ళు లేనోడు పెత్తందారుడు, 10 ప్యాలెస్లు ఉండేవాడు పేదవాడు అని అర్థమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పేదవాడంటే తెలుసా? ఇడుపులపాయలో ఒక ఇల్లు, కడపలో ఒక ఇల్లు, తాడేపల్లిలో ఒక ఇల్లు, హైదరాబాద్ లోటస్ పాండ్ అనే ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, చెన్నైలో ఇల్లు, ఇంకొకటి ఏదో ముంబైలో కూడా ఉందంట. అంటే 7 పెద్ద భవనాలు, ప్యాలెస్లు ఉండే జగన్మోహన్ రెడ్డి పేదవాడు. సాక్షి కంపెనీ కావచ్చు, అదేవిధంగా సాక్షి టీవీ ఛానల్, న్యూస్ పేపరు, మళ్ళీ అదేవిధంగా భారతీ సిమెంట్, జగతి పబ్లికేషన్స్, ఇంకా తీసుకుంటూ పోతే పవర్ ప్లాంట్లు, ఈ విధంగా ఇవన్నీ ఉండే జగన్మోహన్ రెడ్డి ఏమీ లేని పేదవాడా? సిగ్గుండాల మాట చెప్పడానికి. ఈరోజు కూలికి పోయేవాడు పెత్తందారుడా? ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజల్ని సెంటిమెంట్గా రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాడు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మోసపూరితమైన హామీలు అయితే ఇస్తున్నారు. అయితే నేను 99% నేను పూర్తి చేశాను ఆయన అయితే చెప్తున్నారు. 99% చేసా ఆ మాట జనాల ముందు చెప్పమనండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నవ్వు వస్తుందండి. 99% అని పాదయాత్రలో 730కి పైగా హామీలు ఇచ్చాడు. ఈరోజు ఒక్క హామీ నెరవేర్చలా. 730 హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి నెరవేర్చలా. మళ్ళీ ఏదో నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలు కూడా అన్ని నకిలీ రత్నాలు అయిపోయాయి, ఒక్క రత్నం చేయాల.
ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రోజు నేడు. అదే రాప్తాడు సభలో మనం చూసుకుంటే ఒక రిపోర్టర్ని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం అయితే వైసీపీ కార్యకర్తలు మనం చూసాం. చాలా దారుణంగా అయితే కొట్టారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించకపోవడం గురించి మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి పాలన రౌడీ రాజ్యం అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే గత 5 ఏళ్ళలో రౌడీజం చేశారు. రేపు దిగిపోతాం, ఎన్నికలు జరుగుతాయనగా కూడా ఈ విధంగా ఆంధ్రజ్యోతి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు తీస్తూ ఉన్నారండి. వాళ్ళు ఏమన్నా వచ్చి నిన్ను బూతులు మాట్లాడారు, నేనేమన్నా తిట్టారు. వాళ్ళ కార్యకర్తలను కూడా ఒక రౌడీలుగా తయారు చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిపోర్టర్లని, జర్నలిస్టులు ఇలాంటి స్థాయిలో ఉండే వాళ్ళని కొడితే రేపు సాధారణ ప్రజల్ని ఏ విధంగా చంపేస్తాడు అర్థం. ఈసారి వస్తే మాత్రం పేదవాడిని బతకనీడండి. పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి తాత ఇడుపులపా ఎస్టేట్ ఆడ కొన్ని వందల మంది దళితుల్ని చంపి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్ళని ఎవరిని బతకనేడు. ఒకప్పుడు ఇడుపులపా ఎస్టేట్లో ఏ విధంగా అయితే ఆ రోజు అక్కడున్న పేదవాళ్ళందరినీ వాళ్ళపైన దమనకాండ జరిపించారో, వాళ్ళ భూములను ఏ విధంగా అయితే లాక్కున్నారో, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భూముల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా లాక్కుంటాడు.